ఈరోజు మనకి అనుకున్నటువంటి అతిథి వచ్చినారు. సార్ని యాక్చువల్గా ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసి మనం వెల్కమ్ పార్టీ లాగానో లేదంటే ఎన్సిసి తరఫున ఒకటి ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాను, ఎన్ఎస్ఎస్ తరఫున. కానీ ఈ లోపలే సార్ కూడా అనుకోకుండా ప్రాజెక్ట్ ప్రోగ్రామ్ రావడంతో సందర్శనకు వచ్చిన్నారు సారు. అట్లా మనం సార్ని ఇక్కడ ఆహ్వానించుకొని ఆయన ఈరోజు ఆయన చెప్పేటువంటి సందేశాన్ని వినడం, అదేవిధంగా ఆయనకు సన్మానం చేసుకునేటువంటి అవకాశాన్ని మనకు కల్పించినారు. ఇక సారు ఒక ఆదర్శం అన్నమాట. ఎందుకంటే సారు కూడా ఒక ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చినటువంటి వారు. ఇంకా అతి సామాన్య వ్యక్తిగా ఆయన సమాజంలో వచ్చినటువంటి వ్యక్తి. తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి తర్వాత రాజకీయాల్లోకి రావడం అంటే అంత ఆషామాసి కాదు. కానీ సారు మాకు పరిచయమైనటువంటి, అంటే వాళ్ళందరికీ కూడా చాలా సంవత్సరాల నుంచి పరిచయం, నాకు అంత 1.5 సంవత్సరం కిందనే పరిచయం అన్నమాట. సార్ కూడా చాలా సౌమ్యుడు, మంచి మిత్రుడు, మీకు పరిచయం చేస్తానని కూడా మన మిత్రులు చెప్పేవాళ్ళు. అట్లా అనుకోకుండా సార్ తోటి నాకు పరిచయం ఏర్పడింది. నిజంగానే ఆయన చాలా మృదు స్వభావి, మంచి కష్టించి పనిచేసే మనస్తత్వం, ఎవరికైనా సహాయం కావాలంటే సహాయం చేసే గుణం కూడా సార్ దగ్గర ఉంది. కాబట్టి ఇన్ని లక్షణాలు, మంచి లక్షణాలు కలిగిన వ్యక్తి కాబట్టి సార్ కూడా అనుకున్న రీతిగానే పార్టీ టికెట్ సంపాదించడం, అదేవిధంగా అందరి సహకారంతో. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి ఎంపీ స్థాయిలో ఉన్నారు అంటే ఈ మన సమస్యలే కాకుండా ప్రజల సమస్యలు, ఈ ప్రాంతం సమస్యలు కూడా తీరుస్తారనేటువంటి మంచి ఉద్దేశంతోనే ప్రజలు కూడా సార్ని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించినారు. అందుకు మనం ఈ కర్నూలు ప్రాంత పార్లమెంటరీ ప్రాంత ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఇందులో ప్రతి ఒక్కరి కష్టం కూడా ఉంది. సార్ కూడా ముందు నుంచి అధ్యాపకుడే కాబట్టి, లెక్చరరే కనుక విద్యార్థుల సమస్యలు, అధ్యాపకుల సమస్యలు, కాలేజీ సమస్యలు కూడా బాగా తెలుసు. అదే కాకుండా ఈ ప్రాంత సమస్యలపైన కూడా మంచి అవగాహన ఉంది. మొట్టమొదటిసారి పార్లమెంటులో సార్కి మాట్లాడే అవకాశం వచ్చినప్పుడే మన ప్రాంతం వెనుకబాటుతనానికి, మన ప్రాంతానికి ఏం చేస్తే మంచి జరుగుతుందని మొట్టమొదటిసారి ఆ రకంగా మాట్లాడినటువంటి వ్యక్తి కూడా మన పార్లమెంట్ మనకి ముందు ఇంకా చూస్తాం. సారు చాలా కష్టపడతారు కనుక మన ప్రాంతానికే కాకుండా మనందరికీ కూడా మంచి చేస్తాడని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన పార్లమెంట్ సభ్యులు శ్రీ నాగరాజ్ సార్ గారికి, అదేవిధంగా ఈ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం.